పెట్టిన వాళ్ళని మేము కాదు కదా, వాళ్ళ చైర్మన్ కదా. స్వప్రయోజనాల గురించి ఇంటి పక్కకు తన ఇంటి పక్కకు మున్సిపాలిటీ ఆఫీస్ ఉండాలనే ఉద్దేశం మీద అది వ్యాపారం గురించా సొంత ప్రయోజనాల గురించి నాకు తెలియదు. ఇలా ఎంత ఇబ్బంది అవుతుందంటే మనం పట్టాలు దాటిపోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి ఏంటంటే అండర్ పాస్ సమస్య చేసింది మేము కాదండి. అది శాంక్షన్ లేకుండా, డిపిఆర్ లేకుండా, ఎస్టిమేషన్ లేకుండా మీరు అది తవ్వి వదిలేసేది. దాన్ని ఆయన గారు మా ఎమ్మెల్యే గారు దాన్ని ఇంట్రెస్ట్ తీసుకొని మళ్ళీ అన్ని టెక్నికల్ ఇష్యూస్ క్లోజ్ చేసి ఇవాళ 90% కంప్లీట్ అయింది. దాదాపు ఈ 1 మంత్లో ఓపెన్ అయ్యే అవకాశం కూడా ఉంది. కంప్లీట్ చేస్తాం మున్సిపాలిటీ ఆఫీస్ కూడా షిఫ్టింగ్ చేపిస్తాం. ఎందుకంటే ఈ మున్సిపాలిటీ ఆఫీస్ షిఫ్ట్ అయినప్పుడు నేను దాదాపు 3 నెలలు కొట్లాడినది. మొత్తం ఆలేరు పబ్లిక్ని మొత్తం రోడ్డు మీద తీసుకొచ్చినాను. ఆ ఆఫీస్ నాకే కావాలి, బతుకమ్మలు ఆడిపించినాం, చాలా కష్టపడ్డాం మేము. అప్పుడు కానీ అందరూ ఒప్పుకొని ఇక్కడ అప్పుడు మేము అంత కష్టం చేసి ధర్నాలు చేస్తేనే వాళ్ళు ఎమ్మెల్యే వచ్చి శంకుస్థాపన చేసారు. ఫుల్ఫిల్ చేసిందన్నట్టు చేయలేదు. మా ఇళ్ళతో మా ఎంపీరెడ్డి గారి సహకారంతో 100% మున్సిపాలిటీ ఆఫీస్ కొలంపాక రోడ్డుగా కట్టిపిస్తారు. మొన్ననే అన్న కొలంపాక రోడ్డుకి ఫస్ట్ వారికి ఎస్సీ కమ్యూనిటీ 5 లక్షలు అనౌన్స్ చేసిండు అన్న. ఇప్పుడు ఫస్ట్ 5 లక్షలు, తర్వాత 3 నెలలకు 5 లక్షలు ఇస్తానని మొత్తం 15 లక్షలు కంప్లీట్ చేపిస్తా అని చెప్పిండు. ఎంపీ గారితో కూడా సహకారం తీసుకొని మన డైనమిక్ ఎమ్మెల్యే గారు, మన యంగ్ ఎంపీ గారు, మన ఇంకా ఎక్స్పీరియన్స్ మన కోమటిరెడ్డి వెంకన్న గారి సహకారంతో ఆలేరులో ఉన్న ప్రతి సమస్య ఒక్క వార్డని కాదు 12 వార్డులలో కూడా నేను ఇన్వాల్వ్మెంటే డెవలప్మెంట్కు నా సాయశక్తిలో కృషి చేస్తా. ఇంకొకటి రెవెన్యూ డివిజన్ గురించి అఖిలపక్షం బాగా కొట్లాడుతాం. రెవెన్యూ డివిజన్ గురించి మన ఐలన్న గారు అసెంబ్లీలో గలమెత్తిరు. నాకు రెవెన్యూ డివిజన్ కావాలి, ఖచ్చితంగా ఆలేరును రెవెన్యూ డివిజన్ చేస్తే ఆలేరు డెవలప్ అవుతుందంటే అన్న హామీ ఇచ్చిండు, సీఎం గారు హామీ ఇచ్చిండు, ప్లస్ అన్న కూడా అసెంబ్లీలో గలమెత్తిండు. ఖచ్చితంగా మనకు ఈ 1-2 ఇయర్స్లో 1 ఇయర్ రెవెన్యూ డివిజన్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇంకా ఏం పని ఉన్నా కూడా నేను ఏమంటున్నా అంటే 24 గంటలు నేను ఇదే వార్డులో ఉంటా. ఏ సమస్య ఉన్నా, ఏ పని ఉన్నా, అర్ధరాత్రి కలుపుకుంటా బియ్యానికి నేను సిద్ధం. దాని గురించి మీ అందరికీ తెలుసు. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి, చేయగుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఈసారి నాకు మళ్ళీ అవకాశం కల్పిస్తే అధికార పార్టీ ఉన్నాము, ప్రజాపాలన ఎగరేస్తున్నాము కనుక ఈ మున్సిపల్లో కాంగ్రెస్ జెండా వేయడంతో ఈ కౌన్సిలర్గా ఉండి ఈ ప్రాంత సమస్యలు పరిష్కరించడం నా వద్ద కృషి చేస్తారనుకుంటున్నాను. పార్టీ కనీసం డంపింగ్ యార్డ్ను కూడా ప్రొవైడ్ చేయలేదు. ఆలేరులో డంపింగ్ యార్డ్ కూడా నిర్మాణం చేయలేకపోయారు. డంపింగ్ యార్డ్ లేకపోయే వారికి ఆలేరు వాగులో, పరిశుద్ధమైన వాగులో ఇవాళ మొత్తం చెత్త చెదారము మొత్తం సాయంత్రం పూట అంటిస్తే మొత్తం పొగంతా ఫస్ట్ వాడికే వస్తుంది. దాన్ని అన్న దగ్గర పోయి నేను ఎమ్మెల్యే గారు ఐలన్న దగ్గర పోయి మాట్లాడి దాన్ని శుద్ధి చేసే కార్యక్రమం మొదలుపెట్టినాం. మేము ఇవాళ ఎత్తిపిస్తున్నాను మొత్తం ఏం లేకుండా. అన్నతో మాట్లాడితే అన్న ఖచ్చితంగా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేద్దాం ఈ 2 నెలల అని చెప్పిండు. దానికి స్థలం కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేస్తాం. వాళ్ళు చేసిన తప్పులు పాపాలను మేము గడుపుకుంటూ వస్తున్నామండి. వాళ్ళు చేసిన అన్యాయాన్ని మేము